లోకంలో ఏదో పోగొట్టుకున్నప్పుడు కన్నీరు గారుస్తాం. ఆ కన్నీరు కాదు దేవునికి కావాల్సింది. మనం ఏదో పోగొట్టుకున్నప్పుడు, నష్టపోయినప్పుడు కార్చే కన్నీరు కాదండి దేవునికి కావాల్సింది. మన హృదయంలో నుంచి ఆనంద బాష్పాలు పొంగి పొరలి ఆ కన్నీరు దేవునికి ఇంపైన హోమముగా మార్చబడునుగాక. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. ఈ మాటను మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి, ప్రాముఖ్యమే. కానీ నీవు బహుగా సంతోషించాలి. ఇప్పుడు ఆమె చెప్పండి, ఎలా కుదురుతుందండి? కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయమంటే చేస్తాం, కానీ ఆ కన్నీరు గారితో సంతోషించడం ఎలా? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోయిన ఇంటి దగ్గరికి ఆ వ్యక్తిని పెట్టిలో ఐస్ బాక్సులు పెట్టి ఉంచారు. ఉంచినప్పుడు ఆ ఇంటి వాళ్ళు కాసేపు ఏడుస్తారు 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 ఏడుస్తారు. ఓపిక సన్నగిల్లిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు మంచినీళ్ళు పట్టించి అమ్మ కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు. తర్వాత కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కాసేపటికి ఎవరో చూద్దామని వస్తారు. వాళ్ళని చూడగానే మళ్ళా ఏం మొదలు పెడతారు అంటే, ఇప్పుడు వాళ్ళని చూసి ఏడుపు వస్తుందా, మనిషి దూరం అయిపోయి ఏడుపు వస్తుందా? సరే, ఆయన కాసేపు చూసి వెళ్ళిపోయాడు, మరలా కాముగా కూర్చుంటారు. ఇంకొకరు ఎవరో వస్తారు మళ్ళీ చూడడానికి. రాగానే మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ ఏడిపే. ఒక మాట చెప్పనా మీకు,